పింఛన్ అంత పింఛన్ ఎట్టాడు వీళ్ళిద్దరు ఒకటి అవి అట్లా. సూపర్ 6 ఏమీ లేదు. ప్రజలు పాపం చాలా మంది రోడ్లు పిల్లలు చదివించుకోలేకపోతున్నారు. అట్లా ఉన్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు అప్పుడు తీర్చలేకపోతున్నాం. ముందు మరి నువ్వు ఎందుకు హామీలు ఇచ్చావు? నువ్వు అవ్వదు. సూపర్ 6 అవ్వదు. ఎందుకు హామీలు ఇచ్చావు చెప్పు. దానివల్ల హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అబద్ధం ఆడి వీళ్ళు గెలిచారు. వాళ్ళు ఒక్కడే ఒంటరిగా పోరాడే సింహమే ఎప్పుడైనా. అది మళ్ళీ పోటీ జగన్ 150 సీట్లు పైన వస్తాయి కానీ కింద రా. పవన్ కళ్యాణ్ మళ్ళీ దీంట్లో జగన్ దాంట్లోకి వచ్చేలా ఉన్నాడు. ఇప్పుడు అలాగే అన్నారు జగన్ జైలుకి పంపరు, ఎవరో ఏమవ్వదు. పంపిస్తుంటే ముందు పోటీ పంపేది. ఇంకొకటి ఏంటంటే కేఏ పాల్ గారు కూడా కేఏ పాల్ కోసం వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసా గానీ జగన్ సింగల్ గానే పోరాడతాడు ఎవడు వచ్చినా సరే. ఎందుకంటే చాలా వరకు నారా లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్ లో బాగా విమర్శగా అయితే గతం అయితే జరిగింది. మీరంతా ఎవరు జగన్ ఏం పీగలరు? ఎవరో పీగలరు. జగన్ ఎప్పుడో జైలుకి వెళ్ళారు. ఎప్పుడు ఫస్ట్ కూడా జైలుకి వెళ్ళారు. జగన్ గారు పార్టీలో వస్తారా? రారాయన ఆయన రారు. జగన్ గారు ఎవరిని ఎలా తీసుకోవాలి ఇప్పుడు అంత మైండ్ అన్ని చూస్తున్నాడు. ఖాళీ అయినా మళ్ళీ వచ్చేస్తారు అందరూ. మళ్ళీ గవర్నమెంట్ వదిలేకుండా ఉంటారు. మళ్ళీ యువతల దాంట్లో ఎవరు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ యువతలకు వస్తారు. కొత్త నాయకులు పడతారు. మంచి వాళ్ళు ఇప్పుడు మంచిగా చూసి అన్ని సెట్ చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పేదల్లోకి వస్తాడు. ప్రజల్లోకి వచ్చి ఇది అమలు చేయలేదని అన్ని నిలదీస్తాం. సైలెంట్ గా అంటే ఇప్పుడు వాళ్ళ సంవత్సరం ఇవ్వాలని ఆపారు. జగన్ ఎక్కిన తర్వాత అందరూ బాగుపడ్డారు. కరోనా టైంలో అయితే జగన్ వల్లే బతికారు ఆంధ్రప్రదేశ్. లేకపోతే చచ్చిపోయి చాలా మంది. పాదయాత్ర కుప్పలు జనాలు చూడండి. రేపు నుంచి ఆయన 1వ తారీఖు నుంచో ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తాడంట. మేము గట్ట వెళ్తాం. ఒక మాట జగన్ గురించి ఏం చెప్తారు? జగన్ కోసం పేదవాడు మనిషి. అది మెయిన్. ఎవరికి లంచాలు లేవు అప్పుల్లో. ఏంటంటే నాయకులు ఎవరికి జగన్ బట్టలు నొక్కివాడు. ఇవి నేరుగా ఖాతాలో వెళ్ళేది. అమ్మఒడి లేదు, ఏది లేదు. స్కూల్ ఉందా? స్కూల్ మనం ఎవరో పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ బాగా చేశాడని మెచ్చుకున్నాడు లేదా? మంచిగా చేశాడు కాబట్టి చేశాడని చెప్తారు. ఓల్డ్ ఏంటంటే ప్రజలకు డబ్బు పంచాడు కానీ అభివృద్ధి లేదంటే అదే తప్ప. సైలెంట్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ దీంట్లోకి వచ్చేలా ఉన్నాడు జగన్ దాంట్లోకి. అట్లా మీకు గ్యారెంటీ అది. మళ్ళీ పట్టు జగన్ దీంట్లో డిప్యూటీ సీఎం గట్ట పప్పు గడికి ఇద్దామని చూస్తున్నారు. ఇది ఎవరినే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అంతే తప్ప ఏమి లేదు. నారా లోకేష్ కి ఎవరో మళ్ళీ జగన్ వస్తాడు. జగన్ సీఎం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. పేదవాడు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ రావాలి. అది అట్లా.